పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన విద్యార్థులకి కృతజ్ఞతలు. చాలా కష్టంతో కూడుకున్న పని. వివేకానంద స్కూల్లో నేను 4 సంవత్సరాలు చేశాను. అక్కడ చేయటం నాకు వరం లాంటిది అనమాట. ఎందుకంటే ఇండిపెండెంట్ కాగానే మరి బయటకు వెళ్ళిపోయినా డిఎస్సి రాసి జాబ్ వచ్చింది. జాబ్ రావడానికి కూడా నాగరాజు సార్ ఎక్కువ నాకు సహాయం చేశాడు. రాత్రిలో వాళ్ళ రూమ్లో ఉండి చదువుకొని డిఎస్సి రాసి ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదించాను. ఎందుకంటే మనకి స్కూల్ వల్ల క్రమశిక్షణ వల్ల మనకి జాబ్ వచ్చింది. ఎందుకంటే మనం ఆ స్కూల్లో చేయకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. స్కూల్లో హెడ్
మాస్టర్గా చేసి 20 సంవత్సరాలు టీచర్గా చేసి లాస్ట్ ఖమ్మం రూరల్ మండలం పిఎస్ బార్గూడెంలో హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యాను. అయితే ఒక సమాజంలో డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, లాయర్ కానీ, పోలీస్ వివేకానంద స్కూల్ మనందరికీ తీపి గుర్తు అన్నట్టు. ఎందుకంటే అక్కడ భగవద్గీత కానీ, శ్లోకాలు కానీ, గేమ్స్ కానీ క్రమశిక్షణ ఉంటున్నాను. విద్యార్థులకి ఇన్స్పిరేషన్ ద గ్రేట్ నాగరాజ్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి ప్రధానోపాధ్యాయుని శారదా మేడం గారు మరియు నా సహచర మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే నా ప్రియమైనటువంటి శిష్యులు శిష్యురాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ పెద్దలకు నమస్కరిస్తూ, సరే మీరంతా కూడా మమ్మల్ని ఇంతగా గుర్తుంచుకొని ఈ విధంగా మీ అందరినీ మళ్ళీ ఒకసారి మేము చూసేటువంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మేము మాత్రం చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను, నేనైతే మాత్రం వ్యక్తిగతంగా. ఎందుకు అంటే ఇందాక మీరు చెప్పేటప్పుడు కాలం అందరికంటే కూడా అత్యంత విలువైనటువంటిది. మీరు మాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, కానీ అలాంటి వాళ్ళలోనే మీరు 3 మిత్రులు కోల్పోయిందని చెప్పారు ఇందాక మనం వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. అలాంటి మిత్రులు మనకి ఇవాళ మనం స్మరించుకోవటమే కానీ వాళ్ళు తిరిగి రారు కదా. కానీ మనం ఒకళ్ళనొకళ్ళు ప్రత్యక్షంగా చూసుకునేటువంటి ప్రత్యక్షానుభూతి కలిగేటువంటి అవకాశం మనకు అందరికీ లభించినందుకు మనం అందరం కూడా ఈ ఫంక్షన్లో పాల్గొన్నందుకు అదృష్టవంతులుగా భావించాలి. పెట్టుకోగానే అంతే తప్ప తర్వాత రెండోది క్రమశిక్షణ అనేటువంటిది అత్యున్నతమైనటువంటిదని నమ్మేటువంటి విశ్వాసం నాకుంది. నేను నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను మొదటివాడిని. అది ఉంటే మిగతా సంపదలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనేటువంటిది నా భావన. ఇప్పటికి కూడా నేను నమ్మేటువంటి సత్యం అదే. మీకు కూడా వాస్తవంలో బోధపడి ఉండాలి ఆ విషయం అనేటువంటిది పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోల్డెన్ వర్డ్స్. సో సార్ ఎప్పుడు మనకు ఇన్స్పిరేషన్, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు. సో ఐ థింక్ మన అందరం కూడా డబ్బు జబ్బు దూరంగా ఉంటామని వి ఫీల్ ఇన్సైడ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మైథిలి సుబ్రహ్మణ్యం సార్, సార్ ఎప్పుడైనా కొట్టారా నేను? చాలా సార్లు. నిన్ను కొట్టారా? వాట్ సార్, ఏంటి సార్ ఇది? సుబ్రహ్మణ్యం సార్, నేను ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, దాన్ని పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చడం, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇవి కొన్ని హండ్రెడ్స్ సార్. రైట్ సార్, రైట్ సార్. దాన్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కొన్ని 100 times రాసాను నేనైతే. మరి మీరందరూ ఎన్నిసార్లు రాసారని నాకు తెలియదు కానీ నువ్వే 100 times రాదు, మా బతికి ఏమైంది సార్. సో సుబ్రహ్మణ్యం సార్ గారిని మాట్లాడుకోవద్దున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే నాకు ఎదురుగా ఉన్నటువంటి మా చిన్నారులు, ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకైతే ఇంచుమించు రోజు పండగలాగా నడుస్తున్నాయి ఇవి. ఇప్పటికి 12 దగ్గర గెట్ టుగెదర్లు అయ్యాయి. బహుశా నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో కాదు, ఏ జిల్లాలో కూడా ఇన్ని గెట్ టుగెదర్లు అయిన స్కూల్ ఏది ఉండి ఉండదు. దట్ ఈజ్ అవర్ గ్రేట్నెస్. ఇంతకుముందు మన గ్రేట్నెస్ ఏంటంటే ఖమ్మం జిల్లాకి ర్యాంకుల్ని పరిచయం చేసిన స్కూల్ ఇది. అప్పటిదాకా ర్యాంకులు ఎలా ఉంటాయో తెలియదు ఖమ్మం జిల్లాలో. మొట్టమొదటిసారిగా వరుస పెట్టి ర్యాంకులు కొట్టుకుంటూ వెళ్ళాం. 4 సంవత్సరాలు ఏకదాటిగా ర్యాంకులు వచ్చాయి మనకి. ఆ విధంగా మన స్కూలు హైదరాబాద్ స్థాయిలో డైరెక్టరేట్లో కూడా మన గుర్తింపు అలా ఉండిపోయింది. అది మా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీలాంటి శిష్యులు దొరకబట్టి మేము సక్సెస్ అయ్యాం. ఎప్పుడు కూడా అర్జునుడు లాంటి వాడు దొరకకపోతే ద్రోణాచార్యుడు గొప్పవాడు అయ్యేవాడు కాదు. అదే నేను అనేది, మీరు దొరకబట్టి మాకు ఆ సక్సెస్ లభించింది. ఇన్ని గెట్ టుగెదర్లు జరుపుకున్నాం, ఇన్నిసార్లు సన్మానం జరుపుకున్నాం అంటే ఇట్ ఈజ్ అవర్ అదృష్టం అది. అలాగే నాకు ఎంత హ్యాపీనెస్ అంటే ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు కనబడుతూ ఉంటారు సార్ సార్ అని. అన్ని రంగాల్లో నేను చెప్పాను, మా ప్రతిసారి చెప్తూ ఉంటారు.
ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పేషీలోకి వెళ్తే మన పిల్లలు 2 ఉన్నారు అక్కడ. సీఎం దగ్గర పేషీలో మెయిన్ కీ పొజిషన్లో మన వాళ్ళు. డైరెక్టరేట్లోకి వెళ్తే డైరెక్టరేట్లో మన పిల్లలు ఉన్నారు, సెక్రటరేట్లో మన పిల్లలు ఉన్నారు. నేను గుర్తుపట్టలే. హెవీ క్రౌడ్ శ్రీశైలం దగ్గర ఈ లోపల జరిగింది. కృష్ణమోహన్ తర్వాత ఆనందంగా ఉంది. మళ్ళీ తొందరలో మన 2002లో రజతోత్సవాలు జరిగాయి మనకి. బహుశా మీరు వినే ఉంటారు, ఆ టైంలో బహుశా వచ్చి ఉంటారు మీరు. కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చారు. రేపు మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాల్లో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ తొందరలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఆ టైంకి ఎక్కడున్నా కూడా మళ్ళీ రావాలి. మీ అందరి పర్టికులర్స్ అన్నీ కూడా స్కూల్లో మేడం గారి దగ్గర ఇస్తే ఆ టైంకి అందరికీ మనం సమాచారం ఇవ్వగలుగుతాం. అలాగే కొద్ది టచ్లో ఉండండి ఎప్పటికప్పుడు. అలాగే మన స్కూల్ అప్పుడప్పుడు వచ్చి చూడండి, చూసి మీరు ఆనందపడండి, మమ్మల్ని ఆనందపరచండి హ్యాపీగా. అలాగే ఎక్కడున్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అతి భయంకరమైన జబ్బు. ఈ రోగాలు మనకి రావడం లేదు. చాలామంది అంటున్నారు సార్ మీకు ఎప్పుడు కూడా అలాగా హ్యాపీగా ఉండండి, సర్వే జన సుఖినోభవంతో అంటూ ఉంటాం కదా, అలాగే ఎప్పుడు కూడా అందరం సుఖంగా ఉండాలి. ఈ సందర్భం మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా సైలెన్స్గా మా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే సార్ ఎప్పుడు మాట్లాడినా ఏదో నేర్చుకునేటట్టే ఉంటుంది. స్కూల్లో మాట్లాడినా, స్పీచ్ మాట్లాడినా. అందుకేనేమో మనందరం ఇంత మంచి పొజిషన్లలో ఉన్నాం, ఇంత మంచి టీచర్ల దగ్గర మనం శిష్యరికం చేయబట్టి సార్ లక్కీ. సో మైథిలి, యాక్చువల్గా మేడం నువ్వు ఎప్పుడు చూసావు? నేను యాక్చువల్గా 1st to 10th ఇక్కడే, కానీ నేను 1st క్లాస్కి వచ్చేసరికి సార్కి పెళ్లి కాలే, ఇంకా వెంకటేశ్వర సార్కి. మరి ఏ ఇయర్లో అయిందో నాకైతే ఐడియా లేదు. కానీ వెంకటేశ్వర సార్ తోటి మేము కన్యాకుమారి దాకా ఎక్స్కర్షన్కి అయితే వెళ్ళాము. స్టూడెంట్స్ ఈచ్ అండ్ ఎవరి స్టూడెంట్ని సారే కన్యాకుమారిలో సముద్రంలో ముంచి తీసుకొచ్చి బయట పెట్టారు. అది మాత్రం నాకు బాగా గుర్తుంది. సముద్ర స్నానం చేయించింది వెంకటేశ్వర సారే. ప్రతి స్టూడెంట్ని, బస్సులో ఉన్న ప్రతి స్టూడెంట్ని అంత కేర్ఫుల్గా, అంత కేర్ తీసుకొని హ్యాండిల్ చేశారు. అది మాత్రం బాగా. మేడమ్స్లలో ఒక స్టైలిష్గా అప్పట్లోనే ఒక స్టైలిష్ మేడం బ్యూటిఫుల్ మేడం. సో మేడమ్స్ కి డిగ్నిఫైడ్ గా ఆ టైంలలో ఉన్న మేడమ్స్ కి ఒక రోల్ మోడల్ గా ఆ టైంలోనే స్టార్ట్ చేసింది వివేకానంద విద్యానికేతన్ విత్ శారదా మేడం. మేడం సిగ్నేచర్ కూడా అంత స్టైల్ గా ఉంటుంది. సో ఇప్పటికి నా మెమోలో చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది, SARADN మేడం సైన్ పెట్టినప్పుడు అరే ఇంత స్టైల్ గా మనం పెట్టలేకపోతున్నామే అనిపిస్తుంటుంది. సో వి ఆల్ విత్ అవర్ రౌండ్ ఆఫ్ అప్లోజ్ వి వెల్కమ్ శారదా మేడం టు సే గుడ్ వర్డ్స్. సభకు నమస్కారం. మీతో పాటు మేము కూడా ఇవాళ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారా, ఇంత మంచి పొజిషన్లో ఉన్నారా, అరే రీకాల్ చేసుకుంటున్నాం కదా, ఎంత బాగుంది అనిపిస్తుంది. సో టైం తెలియలేదు ఇవాళ. యాక్చువల్గా రోజు అయితే ఇంకా 1st పీరియడ్ అయిందా, 2nd పీరియడ్ అయిందా అని చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు టైం తెలియకుండా అయిపోయింది. బట్ ఎనీవే ఇవాళ ఈ బ్యాచ్ వాళ్ళు, ఈ బ్యాచెస్తో మేము బాగా ఎంగుకున్నాం కదా, అప్పుడు బాగా మింగిల్ అయ్యేవాళ్ళం, బాగా వాళ్ళతో ఆడేవాళ్ళం, గర్ల్స్తో ఆడుకునేవాళ్ళము. ఆ మెమరీస్ మాకు కూడా గుర్తొస్తుంది. కన్యాకుమారి ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు మాకు పెద్ద పాప డెలివరీ అయింది, నేను వెళ్ళలేదు వాళ్ళతో. కాబట్టి అదొక్కటే మిస్ అయ్యాను. మిగతా అన్ని ఎక్స్కర్షన్స్ పిల్లలతో వెళ్ళాను. సరే, ఇంకా స్కూలు తెలుగు మీడియము బతికించలేని పరిస్థితి వచ్చేసింది. సో ఒక దాదాపు ఇది 10th బ్యాచ్. 9 years బ్యాక్ మనం కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసాము. ఒక 6 batches వెళ్ళాయి 10th క్లాస్. ఇప్పటికి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మారిపోయింది. రాసినా రాయిపోయినా మార్కులు ఇచ్చే పరిస్థితి, అలా అది వేరే. బట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
కదా. సో ఆ నాలెడ్జ్ ఓరియంటేషన్ కోసము అదే స్టడీ అవర్స్ అదే ఆ మూడుతోనే ప్లాన్ అవుతుంది. సో సార్ ఇచ్చిన ఈ భావాలని కంటిన్యూ చేయడానికి ఇప్పటికీ కృషి చేస్తున్నాము. 100% చెప్పలేకపోవచ్చు, బట్ వీఆర్ ఓకే, వెళ్తున్నాము, ముందుకు వెళ్తున్నాం. ఇంగ్లీష్ మీడియం కూడా బాగానే ఉంది. సేమ్ భగవద్గీత మార్నింగ్ 9 o'clockకి 20 minute గుడ్ ప్రైజెస్ అండ్ ఆల్. ఈవినింగ్ జనగణమన డిస్పర్స్ టైంలో కూడా తప్పకుండా నడుస్తుంది. ఇట్స్ ఆల్సో ఓకే. అండ్ యాజ్ యూ ఆల్ ఉన్నారు, బట్ ఇది చాలా ఉపయోగకరమైనది, అది గుర్తించట్లేదు. సో అయినప్పటికీ మనము మన చేతనైనంత ప్రయత్నం చేస్తున్నాము, సక్సెస్ అవుతూనే వెళ్తున్నాము. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఉన్న వాళ్ళల్లో ఆణిముత్యాలు ఎప్పుడు ముఖ్యమేవాడు, లేని వాడిని చదివించి పైకి తీసుకురావాలి కదా. అదే ప్రయత్నము ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అంటే బ్యాచెస్ వాళ్ళు 2006 ఆ బ్యాచెస్ వాళ్ళు తెలుగు మీడియం చదివి మంచి గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా, వాటిల్లో బాగా సెర్చ్ చేస్తున్నారు. సార్ చెప్పినట్టుగా మన పాఠశాలకి ఎప్పుడు కులంతో ఎప్పుడు సంబంధం లేదు, అందువల్ల ఆనందంగా ఉంటుంది కదా. సో అలా బాగా సెట్ అయ్యారు. మీరందరూ ఇంత బాగా సెట్ అయ్యారు కాబట్టి చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పటికి 12 బ్యాచెస్గా చూసాము, దానిలో 2 batches సార్ అటెండ్ అయ్యారు. ఫేర్వెల్ ఎలా ఉండేదో ఇంకా ఎలా ఉండేదో అనుకుంటాను, బట్ ఆల్ రిటర్న్ ఆన్ అవర్ ఫేట్ అని ఇందాకనే కదా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. సో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మన ఓకే సిస్టంలో వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. పాజిటివ్నెస్ తీసుకుంటున్న కొద్దీ పాజిటివ్ అవుతాం కదా. సో అలా భావాలతోనే ఉంటాము, మన పిల్లలకి అదే నేర్పుతాము. మీరందరూ బాగా ఉన్నారు, అదే అప్పటిలాగానే గుర్తు చేసుకున్నారు కాబట్టి మీరు దాంట్లో ఉన్నారు. ఆ స్ట్రీమ్ తప్పలేదు. మీరు మీ పిల్లలకు కూడా అలాంటివి అందించండి. పాఠశాల ఏదైనా తల్లిదండ్రుల నుంచి తెచ్చుకునేది కూడా చాలా ఉంటుంది. తల్లిదండ్రులు గురువులు ఎందుకు బాగుండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, పక్కింటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి, ఇవి చెప్తే పిల్లలు ఎందుకు వినరు, తప్పకుండా వింటారు కదా. సో తల్లిదండ్రులుగా మీరు కూడా మంచి మీ పిల్లలని సొసైటీకి మంచి వాళ్ళగా అందించడానికి కృషి చేయండి. మీరు బాగున్నారు, మీరు మంచిగా సొసైటీకి అందుకుని ఉన్నారు. ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, వావ్, గ్రేట్ ఫనీ, గ్రేట్ థింగ్. నువ్వేమి ఇవ్వ మరి? నేను ఇప్పుడు నాట్ ఎర్నింగ్స్ కాబట్టి ఎస్ఎస్ బాలకుమార్, నాగేంద్ర కుమార్, సో కిషోర్, రామకృష్ణ ప్రసాద్, BRK. ప్లీజ్ కమ్ ఆన్ టు ద ర్యాస్. సో సార్ని సన్మానం చేయాలని కోరుతున్నాం. బి రామకృష్ణ ప్లీజ్. ఎవరు మిస్ అయ్యారమ్మా? సార్ అటు ముగ్గురు ఇటు ముగ్గురు, ఇంకొకళ్ళు ఎవరు రావాలి. ముగ్గురు ఎవరు అనండి. IVL వచ్చేసాయి. IVL రానన్నా, నువ్వు వస్తే పరిపూర్ణత వస్తుందా? సార్ ఒకసారి సార్ ఇక్కడ రాజమొక్కండి రా బాబు. సార్ పనిష్మెంట్ సార్.
అధ్యాపకురాలు మన ప్రియమైన ప్రధాన అధ్యాపకులు శ్రీమతి శారద మేడం గారికి తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరని ఆశిస్తున్నాను. సహృదయులు, గౌరవనీయులు, ఆదర్శ గురుమూర్తులు, శ్రీ వివేకానంద విద్యానికేతన్ పాఠశాల స్థాపకులు, ప్రధాన అధ్యాపకురాలు శ్రీమతి వక్కలంక శారద గారికి సమర్పించే అక్షర సుమాంజలి. ఆదర్శమూర్తి, స్వచ్ఛత సచ్చీలతలకు మానవ రూపులైన శ్రీ సూర్యనారాయణమూర్తి శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతుల ఆలోచన సరళికి, ఆత్మీయతానురాగాలకు వారసులుగా మీరు ఉదయించడం నుంచి నిరంతరం కొత్త విషయాలు విద్యార్థులకు అందించడంలో మీకు మీరే సాటి. జీవశాస్త్రంలోని విషయాలు విద్యార్థుల జీవనంతో పోల్చి చెప్పే మేధ మీ సొంతం. భావగంభీరమైన మీ బోధనలో తరించిన మీ శిష్యులమైన మేము అన్ని రంగాలలో రాణిస్తున్నాము. మా అభివృద్ధిని మాత్రమే కాంక్షించే మీ ఔదార్యంతో ఉపాధ్యాయమణిగా వెలుగొందుతున్నారు. మాతృమూర్తి, విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి వారికి ఏ కష్టం నష్టం రాకుండా అనుక్షణం వీక్షిస్తూ సూచనలిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలీకృతులైన మాతృమూర్తులు మీరు. సౌజన్యమూర్తి, 44 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ పయనంలో అలుపులేని ఆడంబరం లేని సౌజన్యమూర్తులు మీరు. మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మీ శిష్యులమైన మేమంతా మా గుండెలోతుల్లో బదిలంగా దాచుకుంటాం. ఆహ్లాదకరమైన ఈ వేళ మేము సమర్పించే ఈ అక్షర సుమాంజలిని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వరుని అరవింద నేత్రాల చల్లని చూపుల్లో మీరు సదా ఆనందమయ జీవనం సాగించాలని వందనాలు సమర్పిస్తూ మీ జయప్రద, వివేకానంద విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల పక్షాన. తప్పులుంటే మన్నించాలి. థ్యాంక్ యూ. వెల్ సెట్ జయప్రద. తప్పులు మేడంని సన్మానించడానికి నేను, విరూపాక్ష, మైథిలి, బాబా, సో అందరూ స్టేజ్కి వచ్చామని కోరుతున్నాను. బట్ వాళ్ళ హస్బెండ్ చాలా బాగా మాట్లాడారు. ఆయన తెలిసిపోయింది ఆయనలో ఉంటే ఆ తెలుగు తత్వము, అది మన సంస్కృతి భాష. ఆయన కూడా హెడ్ మాస్టర్ ఎయిడెడ్ స్కూల్. చాలా బాగుంది. ఫోన్ ఎవరు ఇక్కడ మర్చిపోయారండి? ఎనీవన్ లాస్ట్ యువర్ ఫోన్ ప్లీజ్. అంతకి తాగుతారో లేదో నాకు తెలియదు. ఓకే, కానీ ఇవాళ వెళ్ళే లోపల తప్పకుండా అందరూ స్కూల్కి వచ్చి చూసి వెళ్ళండి. అండ్ హ్యావ్ ఏ లైట్ టీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ప్లీజ్ ఆ 5 పేర్లు నేను చదువుతాను. వచ్చి టీచర్లతోటి మేము ఇచ్చే చిన్న గిఫ్ట్లని స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా టు మేక్ సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్ బిహైండ్ 5 people are there. Venu, come on to the dais. Baba, come on to the dais. And Virupaksha, come on to the dais. ఈ ఈవెంట్, ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ గురించి నేను, విరూపాకిరణ్ ఈజ్ ఏ గ్రాఫికల్ డిజైనర్, ఒక ఓన్ కన్సల్టెంట్ హైదరాబాద్ లో ఒక మంచి ఏరియాలో చాలా బాగా నడిపిస్తున్నాడు. ఈజ్ రన్నింగ్ హిజ్ ఓన్ బిజినెస్. ఈ దీని వెనక ఉన్నటువంటి డిజైనింగ్ పార్ట్ అంతా కిరణ్ ఓన్ గా చేసిందే. అండ్ ఆల్సో పెండ్యాల సతీష్ కమ్, అండ్ ఆల్సో గోపీనాథ్ కమ్, అండ్ మధు. Where is Madhu? Come on to the dais, please.
అంటే మేము హైదరాబాద్ వరకే చేయగలిగాము, కానీ మాకు ఇక్కడ 100% కోఆపరేషన్ ఇచ్చి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేయగలిగిన లోకల్లో ఖమ్మంలో మాకు బాగా సహకరించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడే ఒక కాల్ వచ్చింది నాకు. ఇక్కడ ఒక నేషనల్ లెవెల్లో, ఒక స్టేట్ లెవెల్లో యాంకరింగ్ ఇంత బాగా చేయగలుగుతారా, ఏ రకమైన ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అని, మాకు ఇక్కడికి చాలా ఈవెంట్స్ ఉన్నాయి అని, మీరు చేస్తారా మాకు యాంకరింగ్ అని కొందరు అడుగుతున్నారు. రీసెంట్గా మన రవికుమార్ అండ్ మైథిలి, స్పెషల్ థ్యాంక్స్. గివ్ మీ బిగ్ హ్యాండ్. బై మైథిలి. సక్సెస్ఫుల్గా అయినందుకు మీ అందరి సహకారం ఎంతో ఉంది. ముఖ్యంగా మన టీచర్స్ 1 డే మొత్తాన్ని మన కోసం స్పెండ్ చేసి వాళ్ళ కార్యక్రమాలన్నిటినీ క్యాన్సిల్ చేసుకోనో పోస్ట్ పోన్ చేసుకోనో మన దగ్గరికి వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని మనతో గడిపినందుకు చాలా 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 కృతజ్ఞతలు. మా అందరికీ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని సదా మేము కోరుకుంటూ, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, యుఎస్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి లోకల్లో ఎన్నో పనులున్న లీవ్స్ పెట్టి, లీవ్స్ దొరకపోయినా బాసుల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ వెనక నుండి నడిపించిన, ముందుని నడిపించిన అందరికీ, టీచర్స్కి ఎస్పెషల్లీ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ కూడా వాళ్ళు వదిలేసి మన కోసం ఇన్ని గంటలు ఓపికగా కూర్చొని మనల్ని దీవిస్తూ మనల్ని మళ్ళీ మోటివేట్, ఇన్స్పిరేషన్ చేస్తున్నటువంటి మన టీచర్స్కి బిగ్ థ్యాంక్స్. చెప్పినా సరిపోదు సార్, మీకు ఎప్పుడు రుణపడే ఉంటాం, ఎప్పుడు గురువులకు ఎప్పుడు రుణమే ఉంటుంది. సో ఎవరికైనా ఏదైనా లోపంగానే ఇక్కడ జరుగుంటే పెద్ద మనసుతో క్షమించాలని నిర్వాహకులు కోరుతున్నారు. సో అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో మనం టీచర్స్కి ఏదైతే గిఫ్ట్ ఇచ్చామో, సో దీని మీద మనం కప్పిచ్చాం. 10వ తరగతి 1989 ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు ఇది ప్రోగ్రామ్ తీసుకుపోయి ఇచ్చారంట శారదా మేడంకి. ఇన్ని ఇన్విటేషన్స్ వచ్చాయి, కానీ ఈ ఇన్విటేషన్ ఇంత స్పెషల్గా డిజైన్ చేసి ఇంత బాగా రాసి దీని వెనక మీనింగ్ఫుల్ కూడా ఎవరండి రాసింది అని అడిగారు. దీని వెనక కూడా కిరణ్ పాత్ర ఉంది. అండ్ ఆల్సో మా ఆఫీస్లో ఒక 3 days కూర్చున్నాం, నేను, విరూపాక్ష, కిరణ్. 3 days కంటిన్యూస్గా 3-4 hours డిస్కషన్స్ చేసాం. తర్వాత మైథిలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఒకసారి లాస్ట్ డే అక్కడ కూడా వెళ్ళి డిస్కస్ చేసాం. దీని వెనక చాలా ఒక వర్కౌట్ జరిగిందండి, అంత ఈజీగా జరగలేదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. సో ఎంతోమంది ప్రత్యేకంగా జయప్రదకు కూడా కృతజ్ఞతలు. లేకపోతే మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. సో బిజీ స్కెడ్యూల్ ఉంటే సో ఓకే, బట్ మీరు ఉంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో అదర్వైజ్ ఓకే సార్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం అందరూ ఉండండి, ఎవరైతే వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా సంవత్సరాలు కలుసుకున్నాం కాబట్టి. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, జాగే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే. అందరికీ థ్యాంక్స్. చాలా బాగా చేశారు. అలాగే పాపం అబ్రాడ్ నుంచి కూడా వచ్చారు, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. పాపం చాలా పని కట్టిన అక్కడి నుంచి రావడం అంటే మాటలు కాదు. అలాగే సిటీ నుంచి చాలా ప్లేసుల నుంచి వచ్చారు. అలాగే లోకల్గా ఉన్న వాళ్ళు పాపం చాలా శ్రమపడి ఈ ప్రోగ్రామ్ని మోటివేట్ చేసి యునైట్ చేసి అందరినీ తీసుకొచ్చారు. వెరీ గుడ్. అలాగే మీకు నేను ఇందాక చెప్పా, మీ గ్రూప్ ఎవరైతే ఎప్పటికీ కీప్ ఇన్ టచ్, ప్రతి ఒక్కరితో మనం అన్నిట్లో కూడా హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఇలాగే ఉండాలి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్ఠిత. జై హింద్. Hi.
ఓకే అమ్మా రండి సాయంత్రం మీ ప్రోగ్రామ్ సురేష్ గారు చెప్పా మైనర్ అయితే వెనుకొచ్చి కట్టుకుందా రైట్ కిరణ్ వెరీ నైస్ చాలా మంది ఆరోగ్యం చాలా బాగుంది సార్ వల్లే ఇలా ఉంది అసలు నాటాను సార్ వాళ్ళు జర్నీ చేశాను వచ్చేయండి కూడా గెలుచుకున్నాము. అలాగే భవిష్యత్తులో మన పిల్లల విషయంలో అలాగే ఇంకోటి లాస్ట్ టైం కూడా శేషాద్రి ఒక మాట కూడా చెప్పాడు, ఉన్నాడో లేదో ఇక్కడ. అప్పుడు లేడీస్ ఎవరు లేరు. ఇప్పుడు అతని తరపున కూడా నాది కూడా ఏంటంటే స్నేహం ఎక్కువ కాలం నిలబడాలంటే మెయిన్ మనం వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే త్వరగా రెస్పాండ్ అవ్వండి. అలాగే నేను ఉద్యోగంలో ఉంటాను. విజయవాడ 50-60 కిలోమీటర్ల పరిధి వరకు ఒక్కరోజు ముందు ఫోన్ చేయండి. ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాను. నాకు సాయమైనంత వరకు నేను మగవాడిని కాబట్టి నేను 60-70 కిలోమీటర్లైనా వెళ్ళగలను. అలాగే లేడీస్ ఉంటారు. లేడీస్ వాళ్ళు ఊరు వెళ్తే కనుక వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద బేస్ అవ్వకండి. అట్లాగే ఇప్పుడు చంద్రమోహన్ నాయుడు పాప చదువుకుంటుంది. తను లాస్ట్ టైం ఇదే అడిగాడు, ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు అయితే ఆ జిల్లాలో హెల్ప్ కావాలంటే త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ కోరుకునేది అది. ఎవరైనా సరే విజయవాడ నాకు కాల్ చేయండి. అలాగే నేను ఎవరింటికి వచ్చినా కూడా ఏ జిల్లాకు వస్తే అన్ని ఓటర్ మెజార్టీ ఏముంది, మనం ఏమన్నా పెద్ద లాండ్ ఇదా ఏంటి? అందరూ ఎట్లా ఫాలో మనం చెప్తే వాళ్ళు వస్తారేంటి? సుమలత గారు మాట్లాడతారండి. Mustafa, don't
మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే